హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐచర్ 480 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైజు, లొకేషన్ ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిస్ కాకుండా చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు ఐచర్ వెహికల్ ఉంటే చూడన్న 480 బండి కానీ అలాగే 380 బండి కానీ ఉంటే చూడన్న సెకండ్ హ్యాండ్లో అయితే అడుగుతున్నారు అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి నేను మీకోసం మంచి వెహికల్ అనేది తీసుకొచ్చాను. అది కూడా చాలా తక్కువ ప్రైస్కి అనమాట. ఎంత ప్రైస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీలో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. దానివల్ల మీకే ఇబ్బంది అనమాట. ఏంటంటే మన ఛానల్లో చాలా తక్కువ ప్రైస్లో కూడా మంచి మంచి వెహికల్స్ అయితే అమ్ముతుంటారు. కొంతమంది అర్జెంట్ సేల్ అయితే చేయాలనుకుంటారు. అలాగే చాలా మంది నాకు డబ్బులు అవసరం వచ్చింది, ఈరోజు నాకు ఇంత అవసరం వచ్చింది, అందుకే టాటర్ అయితే అమ్మేస్తున్నాను. అయితే చాలా కారణాల వల్ల వాళ్ళైతే వాళ్ళ వెహికల్స్ అనేది అమ్ముకుంటుంటారు. కాబట్టి అలాంటి టైంలో మనకి తక్కువ ప్రైస్లో ఏమైనా వెహికల్ వచ్చినా సరే మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట ఆ యొక్క వెహికల్స్ అనేది. అందుకని నేను చెప్పేది ఒకటే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు మీ ముందుకి ఐచర్ 480 బండి అనమాట. 2021లో తీసుకున్న వెహికల్ అనమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాలు అయితే అవుతుంది. 3 సంవత్సరాలు వెనకమల్ల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి, నచ్చితే తీసుకోండి. ఇది వచ్చేసి 2021 మోడల్, ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయితే అవుతుంది. 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. హెచ్పి చూసుకుంటే ఇది 45 హెచ్పితో అయితే వస్తుంది. రీడింగ్ చూసుకుంటే మనకి 700 గంటలు మాత్రమే తిరిగిందనమాట. ఏదైతే వెహికల్ తీసుకున్నారో తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా 700 గంటలు అయితే తిరిగిందని అయితే చెప్తున్నారు. మీకు డౌట్ ఉండొచ్చు, 3 సంవత్సరాలకి 700 కిలోమీటర్లు ఎలా తిరుగుతుందని. కొంతమంది ఫైనాన్స్లో పెట్టినప్పుడు ఆ వెహికల్ తిరగదు కాబట్టి ఇది ఫైనల్ వెహికల్ అనమాట. అంటే ఫైనాన్స్ వాళ్ళది వెహికల్ అనమాట. వాళ్ళకి అమౌంట్ ఏదో అవసరం వచ్చేసి ఫైనాన్స్లో పెట్టడం జరిగింది. అప్పుడు పెట్టినప్పుడు 700 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. ఇప్పుడైతే ఫైనాన్స్ అయితే క్లియర్ చేసుకొని వెహికల్ అయితే తెచ్చుకున్నారంట. అంటే వేరే వాళ్ళు అయితే తెచ్చుకోవడం జరిగింది. వేరే వాళ్ళు అయితే ఈ యొక్క వెహికల్ అయితే కొన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర అయితే ఉంది. ఇతని దగ్గర వచ్చేసి ఆల్మోస్ట్ 40-50 పైగానే వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు మహీంద్రా ఉంది, జాండీర్ ఉంది, ఐచర్ ఉంది, స్వరాజ్ ఉంది, అలాగే మేసీ ఫెర్గుసన్, ఇట్లా ఏ వెహికల్స్ కావాలనుకున్నా, ఏ మోడల్ కావాలనుకున్నా, ఎంత తక్కువ ప్రైజ్లో కావాలనుకున్నా కూడా ఈ ఒక వన్ దగ్గర అయితే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 40-50 పైగానే ఉన్నాయి. కావాలనుకుంటే ఇక్కడ సైడ్ అమ్మటే మీరు చూసుకోవచ్చు. టాటాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి 3,75,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 3,75,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిద్ది కాబట్టి ఖచ్చితంగా అయితే వెళ్ళి చూసుకోండి. వెహికల్ వచ్చేసి తెలంగాణలో కామారెడ్డి సిటీలో అవుతుందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్టిక్ కామారెడ్డి సిటీలో అయితే ఉంది కాబట్టి వెళ్ళి చూసుకోండి, నచ్చితే తీసుకోండి. మన ఛానల్లో ఇలాంటి ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే ప్రతి ఒక్క వెహికల్ గురించి మన ఛానల్లో వీడియో అనేది వస్తుంది. అంటే ఓనర్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వెహికల్ గురించి మన ఛానల్లో వీడియోస్ అనేది చేస్తున్నాను కాబట్టి దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి.